నమస్కారం అండి. మాది కాలకూరి వారి వంటకాలు. ఈరోజు చేయబోయే వంటకం బంగాళదుంప ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు ఇలా తొక్కలు తీసుకుని సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కోవాలి. సాల్ట్, జీలకర్ర, కారం, మిరపకాయలు, జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నది కారం. ఇది కొన్నది కాదు, ప్యాకెట్ కారం కాదు, మనం స్వచ్ఛంగా చేసుకుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసి పిసుకో, అలా గట్టిగా పిండాలి. దానివల్ల ఏమవుతుందంటే దీనిలో నీరంతా పోతుంది. పోయినందువల్ల డైరెక్ట్గా వేస్తే కనుక బంగాళదుంప ఫ్రై డైరెక్ట్గా చేస్తే వాతం కమ్ముతుంది. ఇలా మనం నీరు ఇలా తీసేస్తే, దీనిలో నీరు తీసేసి ఫ్రై చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. దీనిలో నుంచి ఇప్పుడు ఇలా పిండితే నీరు వస్తుంది. మీరెవరు ఈ విధంగా చేసి ఉండరు. డీప్ ఫ్రైలు అవి చేసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఇలాగా నీరు పిండేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది, గ్యాస్ పట్టదు. అలాగే జీలకర్ర కారం కూడా వేసుకుంటే గ్యాస్ పట్టదు, ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా డీప్ ఫ్రైలు అవి చేసి వండుకుంటే గ్యాస్ పట్టేస్తుంది. ఇగో చూసారా, నీరు వస్తుంది చూసారా, ఇంకో కలర్లో గోధుమ రంగులో నీరు వస్తుంది. ఇగో ఈ నీరు ఇలా వచ్చింది చూసారా, దానివల్లే మనకి ఆరోగ్యం పాడవుతుంది. ఈ నీళ్ళు మన కడుపులోకి వెళ్ళి వాతం వస్తుంది. ఇంకా సాల్ట్ వేయనక్కల్లా. ఏగో ఇలా పిండితే నీరు వచ్చింది చూసారా, ఇది అలా పిండుకుని గ్యాస్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. అది కూడా హానికరమే. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ నీరు రాకుండా జాయిగా ఇలా పిండేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని ఆయిల్ కూడా కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ముక్కలు వేసుకుని నూనెలో కొంచెం నూనె వేసి ఇలా కలుపుకోవాలి. దీనిలో ఇంకా సాల్ట్ వేసుకోవాల్సిన అవసరము లేదు. 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసి ఇలా వేగుతూ ఉంటాయి. ఒకసారి ఇలా వేగిన తర్వాత మూత తీసేసి సగం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి, వేయించుకోవాలి. దీనిలో ఇంకా మనం ఉప్పు వేయవలసిన అవసరం లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత ఇంకా దీనిలో ఉప్పు వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ముందు మనం ముక్కల్లో ఉప్పు పిండుకున్నాం కదా, ఇంకా ఉప్పు వేయక్కర్లేదు. అలా చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వేగేంత వరకు వదిలేయాలి. ఇలా వేగిపోయిన తర్వాత జీలకర్ర కారం వేసుకోవాలి. జీలకర్ర కారం కూడా మనం ఎంత తింటామో కారం అంతే వేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా కారం వేసుకుని ఇలా కలుపుకుని ఉంటే బంగాళదుంప ఫ్రై రెడీ. ఈ విధంగా బంగాళదుంప ఫ్రై చేసుకున్నారంటే ఆరోగ్యంగానే ఉంటుంది, గ్యాస్ పట్టదు,
హ్యాపీగా ఉంటుంది. బయట తిన్నందువల్ల అనారోగ్యం పాలవుతుంది. డిప్రెషన్ చేసుకోకుండా ఇలా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.